అంతరకు వాళ్ళే చేసుకున్నారు చెప్పండి. మేము అంతరకు మేమే కిడ్నాప్ అయ్యాం, మేము అంతరకు మేమే దాడులు చేసుకున్నాం, మేము అంతరకు మేమే మీకు ఇచ్చేసాం, అది కూడా చెబుతారేమో. మీకు తిరుపతిలో ఉన్న ఎన్నమ్మా వార్డులు అంటే మీకు జనసేన కంటే 0 అనుకోండి, మొత్తం 50 వార్డులు ఉంటే 50 వార్డుల్లో ఒక వార్డుకి సంబంధించి ఎలక్షన్ జరగలేదు సార్. జరిగినాయి 49 వార్డులకు ఎలక్షన్ జరిగింది. 48 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కటి తెలుగుదేశం. ఒక్కటున్నాళ్ళకి ఎట్టన్నా డిప్యూటీ మేయర్ వస్తుందా? అసలు ట్రై చేయటం కూడా ఇంకెందుకులే, ఆ మాట మనం మాట్లాడకూడదు మహిళల దగ్గర డిబేట్లో. ఏలూరులో మాకు 47, మీకు 3. నెల్లూరులో మాకు 54, మీకు 0. 54 మాకున్నాయి సార్, 54కి 54, 0 వాళ్ళకు ఉంది. వాళ్ళకి డిప్యూటీ మేయర్ వచ్చేస్తుంది. ఏ ఊరు నుంచి వస్తుంది? ఏ ప్రజాస్వామ్యంలో వస్తుంది? ఏ రకంగా వస్తుంది? అంటే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఎత్తు హైటు చూసి, నిన్న నాగబాబు గారు మాట్లాడిన మాటలు చూసి, చంద్రబాబు నాయుడు లోకేష్ అద్భుతమైన పరిపాలన చూసి పరిగెత్తుకొని లగెత్తుకొని వచ్చి అమ్మా మేము మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయిపోతామని ఎగబడి జాయిన్ అయ్యారని చెబుతున్నారు. ఓర్ మీ దొంపలు చెప్పడానికి మనం కనీసం మన ఇంట్లో వాళ్ళని నమ్మాలి మనం చెప్పి. వాళ్ళందరూ ఏది మేము పరిపాలన చూసి అసలు మేము పరిగెత్తుకొని వస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొన్నటిదాకా వాళ్ళు దొంగలు కదా మీ దృష్టిలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ అక్రమంగా గెలిచారు కదా మీ దృష్టిలో. మరి అక్రమార్కులు మరి మీ దగ్గర కొత్త ఎందుకు తీసుకున్నారు? అంటే అప్పుడేమో వాళ్ళు డాష్ డాష్, ఇప్పుడేమో ఓం శుక్లాంబరదం ఇవి ఉంటాయి కదా, అయిపోయిందా? ఎందుకు తీసుకున్నారు? 2 పోలీసులు దానికి సంబంధించి చెప్పారు కదా, అన్నీ చూసాను సార్. పోలీసులు కోర్టులు హైకోర్టు దగ్గరికి వెళ్తే హైకోర్టే వాళ్ళకి బందోబస్తు కల్పించమని చెప్పింది. చెప్పించమంటే వాళ్ళని ఇప్పుడు కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు, కిడ్నాప్ అయినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో మీ మెడ మీద కత్తి పెడతారు సార్. కిడ్నాప్ చేసినాడు ఒక వీడియో రిలీజ్ చేయమంటారు. నాకేం లేదు, నన్ను ఎవరు చేయలేదు, నేను సేఫ్ ప్లేస్లో ఉన్నా అని చెప్పి చెప్పంటారు. చెప్పరా మీరు? నన్ను చేసినా నేనని చెప్తా, రాయపడి అన్ని కానీ చేసినా అదే చెప్తారు ఆ మూమెంట్లో. సో దాన్నే చూపించేసి అసలు మీకు నైతికంగా న్యాయంగా గెలవండి, నా కార్పొరేటర్లతో రాజీనామా చేయించండి. నేనేమంటున్నాను, నో సార్, ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీ దగ్గర కార్పొరేటర్లు వచ్చారు, ఏది మీ ఒడ్డు పొడుగు అన్నీ చూసి చాలా చక్కగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, సనాతన వేషం వేశారని చెప్పి వచ్చేసారు కదా తిరుపతిలో. రాజీనామా చేసి తీసుకోండి. నైతిక విలువలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కదా మీరు. ఇండైరెక్ట్గా మరి డైరెక్ట్ గా చూపించండి. అది రాజీనామా చేసి మేము తీసుకుంటున్నాం, పోటీ చేయండి, మేము 3 పార్టీలు కలిపి పోటీ చేసి తీసుకోండి కూటమిలో. సమాధానం చెప్పనివ్వండి. బాలకోటి గారు ఏంటి? వర్మ గారు, వెంకటరెడ్డి గారు బాలకోటకి స్వేచ్ఛ ఇచ్చానని చెప్తున్నాడు. వర్మ గారు, మీరు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళే. నేను 14 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యా. హౌస్ అరెస్టే కదా, హౌస్ అరెస్ట్ ఏం సంబంధం? వర్మ గారు, సభలకు వెళ్లకుండా, దళితులు దీక్షలు చేయకుండా, అమరావతి సభల్లో పాల్గొనకుండా 14 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. నిరంతరం పోలీసులు నిఘా పెట్టారు. నా మిత్రులందరి మీద కేసులు పెట్టారు. ఎస్ఏల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. 30 రోజులు జైల్లో పెట్టారు. మేము స్వేచ్ఛనిచ్చామని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీ మీద 30 రోజులు పెట్టారు సార్? 30 రోజులు కృష్ణాయపాలెం దళితుల్ని ఎస్సీ ఎస్టీ సెక్షన్ మీద జైలు. నేను అన్నది బాలకోటయ్య గారు మీ మీద మా ప్రభుత్వం కేసు పెట్టిందా? నీ పరిపాలన ఎవరు కృష్ణాయపాలెంలో సుబ్బయ్య మీద పెట్టారు, వెంకయ్య మీద పెట్టారు, నేను అడిగేది ఏంది? వర్మ గారు, నేను వెంకటరెడ్డి గారి లాగా వెనక ముందు పోగేసుకున్న వ్యక్తిని కాదు. అవును, వెనక ముందు పోగేసుకున్న వస్తే మీకు కూడా ఏమైనా కొద్దిగా ఇస్తా, మా అడ్రస్ చెప్తారండి. కాదు వర్మ గారు, వెనక ముందు పోగేసుకున్నా మీకు కూడా ఏమైనా ఇస్తారండి. నా దగ్గర పోలీసులు అంతా తవ్వారు, ఏమన్నా దొరుకుతుంది. నేను అడిగింది ఏంది, మీ మీద కేసు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? పెడితే పెట్టారు, ఎప్పుడు పెట్టారు? సింపుల్ సార్. టాపిక్ డైవర్ట్ అవుతుందండి. బాలకోటి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది కంప్లీట్ గా. నా మాట వినండి. నా దగ్గర పోలీసులు ఎంక్వైరీ చేస్తే పదే దొరికింది. సరేనండి, మీ దగ్గర ఇప్పుడు ఎవరు ఎంక్వైరీకి వచ్చారు, ఏం దొరికింది, ఇది కాదు కదండి సబ్జెక్ట్. మీరు 100 కోట్లు అడిగేశారు. ఒక్క నిమిషం బాలకోటి గారు ఉండండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మాట్లాడారు. ఈయన తిరుపతి అంశాలు అవి కూడా, అందులో వాస్తవాలు ఏంటో. అరుణ గారు. సార్, వెంకటరెడ్డి అన్న గారు నేషనల్ జియోగ్రఫీలో డిస్కవరీలో మ్యాన్ వర్సెస్ వైల్డ్ అని వచ్చింది సార్. మీరు ఐడియా ఉందో లేదు చూసుకుంటారు.